హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీ యొక్క సర్టిఫికేట్స్ చూసి యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. 50,000 సాలరీ పే చేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ అందరు కూడా ఎలిజిబులే. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు, కంప్లీట్గా చివరి వరకు చూసేసి ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకున్నది ఒకే ఒక చిన్న లైక్ మాత్రమే. కాబట్టి వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ సంస్థకి సంబంధించి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. మీరు ఇక్కడ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కెరీర్స్ పేజ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇదే వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఈ జాబ్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిఆర్డిఓకి సంబంధించి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క ఫెలోషిప్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 11th జూలైన అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ అభ్యర్థులు అయితే మినిమం 18 నుంచి 28 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సాలరీ అనేది ఎంత పే చేస్తారంటే ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే సెకండ్ ఇయర్లో మీకు మంత్లీ వచ్చేసి 37,000 రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు 15,000 పర్ యానమ్ రీయింబర్స్మెంట్ బేసిస్ కింద అమౌంట్ అనేది పే చేస్తారు. అంతేకాకుండా మీకు మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఈ విధంగా ఉంటుంది స్టైఫండ్ అనేది. దాంతోపాటు కొన్ని మీకు అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఇక్కడ చూడండి, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తారు. అలాగే అదర్ బెనిఫిట్స్ ఇవన్నీ కలుపుకుంటే మీకు జాబ్లో చేరగానే దాదాపుగా మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పీరియడ్లో 50,000 వస్తుంది. దాని తర్వాత థర్డ్ ఇయర్లో మీకు ఇంక్రిమెంట్ అనేది చేస్తారు. అప్పుడు 42,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇతర బెనిఫిట్స్ కలుపుకుంటే దాదాపుగా మనకి 55,000కి పైగానే మీరు ఆ యొక్క స్టైఫండ్ అమౌంట్ అనేది పొందొచ్చు. ఈ యొక్క ఏదైతే మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఫస్ట్ ఇయర్లో అండ్ అలాగే సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఈ విధంగా మీరు అమౌంట్ అనేది పొందొచ్చు. అలాగే మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ జనరల్ కండిషన్స్ అనేవి ఫస్ట్ పాయింట్ క్లియర్గా చూడండి. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ అలౌడ్ టు రిజిస్టర్ ఫర్ ఎంఎస్ లేదా పిహెచ్డి విత్ ఎనీ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ఫెలోషిప్. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎంఎస్ కానీ పిహెచ్డి కానీ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినట్లయితే మంచి హయ్యర్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ని మీరు పొందేటువంటి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అప్లై చేయడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకునే విధంగా ఇక్కడ మనకి అవకాశం అనేది కల్పిస్తున్నారు. అండ్ అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని అయితే చూద్దాం. ఈ యొక్క వేకెన్సీస్కి మనకి 11th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31st జూలై వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ అనేది మనకి 12th ఆగస్ట్న వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తారు. మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎప్పుడు ఉంటాయంటే టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. September 4th నుంచి 6th మధ్యలో మీకు ఇక ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఫైనల్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఎప్పుడు పెడతారంటే 16th సెప్టెంబర్ని అయితే మనకి ఫైనలైజ్ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. జాయినింగ్ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది అంటే 1st October 2024 ఆన్వర్డ్స్ మీకు జాయినింగ్ అయితే ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పొజిషన్స్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ అలాగే ఏ డిసిప్లిన్లో మీకు క్వాలిఫికేషన్ ఉండాలి దానికి సంబంధించి ఇక్కడ డిసిప్లిన్స్ నేమ్స్ అయితే మెన్షన్ చేస్తారు. మెకానికల్, అలాగే ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, డేటా సైన్స్ ఆర్ ఈక్వాలెంట్. సో ఈ యొక్క విభాగాల్లో మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క డిసిప్లిన్లలో మీకు బీఆర్ బీటెక్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే, గ్రాడ్యుయేషన్ డిగ్రీ కనుక ఉన్నట్లయితే మీరు రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు తప్పనిసరిగా
గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ స్కోర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ ఎంఈ లేదా ఎంటెక్ అనేది చేసి ఉండాలి. ఎంఈ కానీ ఎంటెక్ కానీ చేస్తే మీకు గేట్ స్కోర్ అనేది అవసరం లేదు. ఎంఈ కానీ ఎంటెక్ అనేది చేస్తుండాలి సంబంధిత డిపార్ట్మెంట్లో అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. మీకు గేట్ స్కోర్ లేకున్నా కూడా పీజీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఒక బీటెక్ అభ్యర్థులు కానీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అభ్యర్థులు అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు లాస్ట్ 3 years ఏదైనా పర్వాలేదు, 2022 కానీ 23 కానీ 24 కానీ ఇందులో మీకు ఏదైనా ఇయర్లో గేట్ స్కోర్ అనేది కలిగి ఉంటే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇచ్చారు. మెకానికల్లో 5 ఉన్నాయి, ఏరోనాటికల్ అలాగే మిగతా వాటికి సంబంధించి సింగిల్ డిజిట్ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఎందుకంటే మనకి వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే మనకి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి సో మీరు ఏ నోటిఫికేషన్ వదలదు, ఎప్పుడు వస్తే అప్పుడు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు తీసుకోరు. ఈ డిఆర్డిఓ రిక్రూట్మెంట్స్కి సంబంధించి మీరు ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలో చూద్దాం. అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు లాగిన్ రిజిస్టర్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే 10th రోల్ నెంబర్, 10th పాసింగ్ ఇయర్, తర్వాత నేమ్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ యొక్క క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అనేది ముందుగా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నెంబర్ ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదంటే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్, ఆ యొక్క రోల్ నెంబర్ 10th ఇవన్నీ కూడా ఇచ్చేసేసి ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి కూడా కాల్ చేసి డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మనము అప్లికేషన్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది మనకి డిఆర్డిఓకి సంబంధించి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి సంస్థ వాళ్ళు ఈ యొక్క బీటెక్ కానీ పీజీ చేసినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా మీకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్కి సంబంధించి అవార్డ్ చేసే విధంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దీని ద్వారా మీరు పర్మనెంట్ జాబ్స్ని కూడా హైయర్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. మీకు అప్ టు 5 years వరకు కూడా ఈ యొక్క ఏదైతే మనకి ఫెలోషిప్ పీరియడ్ ఉంటుందో ఫెలోషిప్ అనేది ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దాని తర్వాత కూడా మీరు పర్మనెంట్ జాబ్స్ని కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ అయితే మీరు రిక్రూట్మెంట్కి ఎంపిక అయితే అవ్వచ్చు. కాబట్టి సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జాబ్ లొకేషన్ మనకి ఫెలోషిప్కి సంబంధించి బెంగళూరులో అయితే ఉంటుంది. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.